నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభను నడిపిన ధన్కడ్ రాత్రికి రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం వెనక కనిపించని కారణాలున్నాయని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కొన్నాళ్ల నుంచి ప్రభుత్వానికి జగదీప్ ధన్కడ్ కు పడడం లేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పిస్తారన్న లీకులు రావడంతో జగదీప్ ముందుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా హఠాత్ పరిణామంగా కనిపిస్తోంది. కానీ దీని వెనుక చాలా రాజకీయం ఉందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ఉపరాష్ట్రపతి ప్రోటోకాల్ విషయంలో కూడా కేంద్రం వైఖరి తేడాగానే ఉందన్న విషయం వెలుగు చూస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మామూలుగానే ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాజ్యసభను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నడిపించారు. రెండుసార్లు బీఏసీ సమావేశం కూడా నిర్వహించారు. రోజంతా యాక్టివ్గానే కనిపించిన ధన్కడ్ ఉన్నట్టుండి రాత్రికి రాజీనామా చేసేశారు. అనారోగ్య కారణాలు చెబుతున్నా కేవలం అవి మాత్రమే కారణం కాదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ రాత్రి 7:30 వరకు ధన్కడ్తో మాట్లాడానని, తనకేమీ తేడా కనిపించలేదని, కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియటం లేదని ట్వీట్ చేశారు. జైరాం రమేష్ ట్వీట్లో తొలి రోజు జరిగిన 2 బీఏసీ సమావేశాల గురించి కూడా చర్చించారు. మొదటి సమావేశానికి అందరూ వచ్చారని, కానీ తర్వాత జరిగిన మీటింగ్కు ప్రభుత్వ ప్రతినిధులు రాకపోవటం ఉపరాష్ట్రపతిని హర్ట్ చేసి ఉంటుందని జైరాం అనుమానించారు. అయితే మీటింగ్కు గైర్హాజరైన రాజ్యసభ నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆయన వాదనను తప్పుపట్టారు. బీఏసీ మీటింగ్కు రావటం లేదని ఉపరాష్ట్రపతికి ముందుగానే సమాచారమిచ్చామని స్పష్టం చేశారు. జగదీప్ ధన్కడ్తో ప్రభుత్వానికి విభేదాలు ఉన్నాయన్న విషయంలో పార్లమెంటు తొలి రోజే సంకేతాలు కనిపించాయనే విశ్లేషణ కూడా లేకపోలేదు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన విషయంలో తాను క్రెడిట్ తీసుకోవాలని సర్కారు భావించింది. కానీ విపక్షాల ప్రతిపాదనకు ధన్కడ్ ఓకే చెప్పటం సర్కార్ సెంటిమెంటును దెబ్బతీసినట్టుగా కనిపిస్తోంది. అలాగే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనతో పాటు జస్టిస్ శేఖర్ యాదవ్ది కూడా తీసుకోవాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ విషయంలోనూ ధన్కడ్ స్పందన సరిగా లేదనే అభిప్రాయానికి సర్కారు వచ్చింది. అందుకే మొదటి బీఏసీ మీటింగ్కు వచ్చిన మంత్రులు రెండో మీటింగ్కు డుమ్మా కొట్టారనే వాదన వినిపిస్తోంది. నిన్న పొద్దున జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లోని అక్కడ వీళ్ళు బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎట్లాగా ఉండేదంటే అన్ని పార్టీలకి ముఖ్యులు వస్తారనమాట. ఫ్లోర్ లీడర్స్ కానీ, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కానీ, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు పొద్దున మీటింగ్కి వచ్చారు, సాయంత్రం మీటింగ్కి రాలేదు. సో దాంతో ఏమిటంటే అసలు వీళ్ళేంటి బాయ్కాట్ చేశారా? వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ మీటింగ్ని బాయ్కాట్ చేయడం అనేది సబబేనా అనేది ఇలాంటి డౌట్స్ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత రూల్ పొజిషన్ చెబుతానని మైక్ తీసుకున్న ఖర్గేకు చాలాసేపు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు ధన్కడ్. చివరకు నడ్డా జోక్యం చేసుకుని అంతసేపు ఎలా అవకాశమిస్తారని ప్రశ్నించాకే ఖర్గే ప్రసంగానికి అడ్డుకట్టపడింది. ఈ 2 ఉదంతాలు ధన్కడ్ ప్రభుత్వ ఉద్దేశాలకు వ్యతిరేకంగా నడుచుకోవాలనే నిర్ణయానికి వచ్చారని సర్కారు అనుమానించటానికి, వెంటనే తప్పించాలనే డెసిషన్ తీసుకోవటానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ గురించి ఖర్గే మాట్లాడిన తర్వాత జేపీ నడ్డాకు ధన్కడ్ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు కూడా ధన్కడ్కు మనస్తాపం కలిగించాయనే వాదన ఉంది. మీరెవరు ఏం మాట్లాడినా రికార్డులకెక్కదు, కేవలం నేను మాట్లాడేదే రికార్డుల్లో ఉంటుందని నడ్డా చెప్పారు. ఆయన సభానాయకుడైనా సరే ఎవరి మాటలు రికార్డుల్లో ఉండాలో చెప్పాల్సింది చైర్మన్. కానీ చైర్మన్ను బైపాస్ చేస్తూ జేపీ నడ్డా వ్యాఖ్యలు చేయటం ఏ రకంగా సబబని జగదీప్ ధన్కడ్ మదనపడ్డారని చెబుతున్నారు. అసలు నడ్డా ఈ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ ఉద్దేశాన్ని పరోక్షంగా ధన్కడ్కు చెప్పారా అనేది మరో సందేహం. ఈ పరిణామాలు చూస్తే ఇది రాజకీయ అనారోగ్యంతోనే బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ఒత్తిడి వల్లనే రిజైన్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగు పెట్టి దానికి కిరణ్ రిజిజు గారిని, నడ్డా గారిని రావాలంటే వారిద్దరు కూడా మీటింగ్ రాలేదు. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా చురుగ్గానే పనిచేశారు. మార్చిలో ఎయిమ్స్లో కొన్ని రోజులు అడ్మిట్ అయినా ఆ తర్వాత కోలుకుని అధికారిక కార్యక్రమాలకు అటెండ్ అవుతూ వచ్చారు. దీంతో అనారోగ్య కారణం అసలు విషయం కాదనే చర్చ జరుగుతోంది. అసలు జగదీప్ను పూర్తి పదవీకాలం కొనసాగించే ఉద్దేశం కేంద్రానికి లేదని అంటున్నారు. ఆయనను తప్పిస్తారని కొందరు బీజేపీ నేతలు లీకులివ్వటంతో ధన్కడ్ ముందస్తు రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
6 నెలల నుంచి ధన్ఖడ్కు సర్కారుకు మధ్య నివురుగప్పిన నిప్పులా విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. మోడీతో ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ సమావేశం 6 నెలల నుంచి జరక్కపోవటం చిన్న విషయం కాదంటున్నారు. అలాగే ఇటీవలే భారత్లో పర్యటించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉపరాష్ట్రపతిగా ఉన్న ధన్ఖడ్ను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. వాస్తవానికి జేడీ వాన్స్ ఎవరిని కలవాలో మన విదేశాంగ శాఖ షెడ్యూల్ చేస్తుంది. కానీ ధన్ఖడ్తో మీటింగ్ షెడ్యూల్ లేదంటే ప్రభుత్వ ఉద్దేశమేంటో తెలిసిపోయిందని అంటున్నారు. అదే సమయంలో గత 6 నెలల్లో ఉపరాష్ట్రపతి హోదాలో ధన్ఖడ్ చేయాల్సిన విదేశీ పర్యటనలు కూడా రద్దయ్యాయి. జగదీప్ ధన్ఖడ్కు ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. అలాగే ఆయన చేసే వ్యాఖ్యలు తరచుగా వివాదానికి దారితీస్తుంటాయి. బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పటినుంచి ధన్ఖడ్ నిత్యం వివాదాలతో సావాసం చేస్తూనే వచ్చారు. బెంగాల్ గవర్నర్గా దీదీని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఈ రాజ్యసభ చాలా అంటే చాలా యాక్టివ్ రాజ్యసభ. దాంట్లో చాలామంది సభ్యులు మాట్లాడేవారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే రాజ్యసభలో ఉన్నారు కనుక కొంత ఇబ్బంది పడుతున్న మాట కూడా వాస్తవం. అయితే ఆయన కొంత దుందుడుకు వ్యక్తి. అంటే వెస్ట్ బెంగాల్లో గవర్నర్ ఉన్నప్పుడు కానీ రాజ్యసభ చైర్మన్గా కానీ ఆయన భారత రాజ్యాంగాన్ని భారత సుప్రీంకోర్టుని కూడా వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇది ఆయన వివాదాస్పదమైన వ్యక్తి. అయితే గవర్నర్గా ఆయన వైఖరిని మెచ్చుకుంటున్నట్టుగా ఆయనకు ఉపరాష్ట్రపతిగా ప్రమోషన్ ఇచ్చారు. ధన్ఖడ్ కూడా అలాగే భావించారు. అందుకే ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా తన పద్ధతి మార్చుకోలేదు. ఇటీవలే సుప్రీంకోర్టునుద్దేశించి ఉపరాష్ట్రపతి హోదాలో ధన్ఖడ్ చేసిన క్షిపణి దాడి వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాష్ట్రపతికి బిల్లుల ఆమోదం విషయంలో కాల వ్యవధిని ఎలా నిర్ణయిస్తారు అనేది ఆయన అభ్యంతరం. ఈ విషయంలో సైలెంట్గా ఉండి చేయాల్సింది చేయాలని కేంద్రం భావించింది. అందుకు తగ్గట్టుగానే ముర్ము కూడా మొదట్లో మౌనంగా ఉన్నారు. కానీ ఉరుముల్లేని పిడుగులా ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీశాయి. చివరకు రాష్ట్రపతి కూడా స్పందించాల్సి వచ్చింది. ఇక్కడ పైకి ప్రభుత్వానికి అనుకూల వాదన తీసుకున్నట్టు కనిపించినా నిజానికి ధన్ఖడ్ వ్యాఖ్యలు డ్యామేజ్ చేశాయనే చర్చ జరిగింది. ఇక ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించిన ధన్ఖడ్ సభ నిర్వహణలో తొలి నుంచి విమర్శలెదుర్కొంటున్నారు. ఆయన సభాపతిగా ఉండకుండా ఏకంగా అధికారపక్షం స్టాండ్ తీసుకున్నట్టుగా విపక్ష సభ్యులతో ఢీ అంటే ఢీ అని తలపరటం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. రాజ్యసభ చైర్మన్గా పరోక్షంగా ప్రతిపక్షాన్ని నియంత్రిస్తూ అధికార పక్షానికి ఇబ్బంది లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సభలు సమావేశాల్లో ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉపరాష్ట్రపతి పదవికి తగినవి కాదనే చర్చ కూడా జరిగింది. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా మిగతా వర్గాల్లోనూ ఇదే అభిప్రాయం వచ్చింది. ఇలా ఒకటికి మించిన కారణాలే ధన్ఖడ్ రాజీనామాకు దారితీశాయని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా ధన్ఖడ్ రాజ్యసభను, ఉపరాష్ట్రపతి కార్యాలయాన్ని హుందాగా నిర్వహించాల్సి వచ్చింది. కానీ సభ లోపల బయట ధన్ఖడ్లో ఆ హుందాతనమే మిస్ అయిందనే ఫీలింగ్ చాలామందిలో ఉంది. ధన్ఖడ్ తీరుతో ప్రతిసారి ప్రతిపక్ష ఎంపీలు ఇబ్బంది పడ్డారు. కొన్నిసార్లు వ్యవహారం శృతిమించుతోందని అధికారపక్ష ఎంపీలు కూడా అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు వివాదం ముదరకుండా రాజ్యసభలో సభానాయకుడిగా ఉన్న జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జోక్యం చేసుకుని సర్ది చెప్పాల్సిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనే ఏకైక కారణంగా ఉపేక్షించడం కరెక్ట్ కాదనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. पक्ष है, उनका काम है बोलना. किसी भी बात को, किसी के स्वास्थ्य का भी मजाक उड़ा सकते हैं, उस पर भी राजनीति कर सकते हैं. मनुष्य के जीवन में आप हेल्दी इंसान को गिर के तुरंत मृत्यु होते हुए भी देखें. कब कौन से पल आदमी बीमार होता है, सुबह क्या है, शाम को क्या, नहीं लोग बोलते हैं अभी तो बात कर रहे थे. तो ऐसा नहीं है. उनको डॉक्टर ने कहा है कि भाई यू नीड टू रेस्ट. इफ समबडी वांट्स टू रेस्ट, उस पर भी राजनीति. किसी का शरीर गवाह नहीं कर रहा है, डॉक्टर ने कहा होगा, कोई रिपोर्ट आई होगी, कोई मेडिकल जांच हुई होगी, डॉक्टर ने कहा होगा जस्ट टेक केयर, यू नीड टू रेस्ट. सो समबडी इज रेस्टिंग, अब उस पर भी आप राजनीति कर रहे हैं. मतलब हद हो गई. राजनीति का लेवल दिन ब दिन नीचे गिरता जा रहा है. ధన్ఖడ్ తన పద్ధతి మార్చుకుంటారని ప్రభుత్వం ఎదురు చూసిందని, ఇక తప్పించాలనే నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ధన్ఖడ్ బీజేపీలో సీనియర్ నేత కాబట్టి సన్నిహితుల ద్వారా అసలు విషయం ఆయనకు ముందే లీక్ అయింది. లేకపోతే ఉద్దేశపూర్వకంగా లీకిచ్చి ఉండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ధన్ఖడ్ రాజీనామా మాత్రం అన్ని పార్టీలకు అనూహ్యమే అని చెప్పాలి. స్వయంగా ధన్ఖడ్ కూడా 10 రోజుల క్రితమే ఓ మీటింగ్లో 2027లో తప్పుకుంటానని చెప్పారు. అదే సమయంలో దేవుడి దయ ఉంటే అనే షరతు కూడా పెట్టుకున్నారు. ఆయన మీద ఇంతవరకే దేవుడి దయ ఉందేమో అన్న కామెంట్స్ వస్తున్నాయి.
మరో సందర్భంలో సరైన సమయంలో వైదొలుగుతానని చెప్పారు. మరి ఆ రైట్ టైం ఇప్పుడొచ్చిందా అనేది ఇంకో చర్చ. ఈ వారంలోనే ఉపరాష్ట్రపతిగా జైపూర్కు ధన్ఖడ్ అధికారిక పర్యటన కూడా ఖరారైంది. కాబట్టి ధన్ఖడ్ రాజీనామా నిర్ణయాన్ని అప్పటికప్పుడు తీసుకున్నారనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అనూహ్య రాజీనామాతో వాట్ నెక్స్ట్ అనే చర్చ మొదలైంది. మామూలుగా అయితే ఉపరాష్ట్రపతి పదవికి నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయి. పదవీ కాలం చివర్లోనో పూర్తయ్యాకో రాజీనామా చేస్తే 60 రోజుల్లో ఎన్నికలు జరపాలనే నిబంధన ఉంది. కానీ ఇక్కడ ధన్ఖడ్ది ఆకస్మిక రాజీనామా కావడం, ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉండడంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత కీలక పదవి. రాష్ట్రపతి గైర్హాజరీలో యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉండాల్సిన బాధ్యత కూడా ఉపరాష్ట్రపతిదే. దీనికి తోడు కీలకమైన ఎగువ సభను నడపాల్సిన అదనపు బాధ్యత కూడా ఉంటుంది. సాధారణంగా ఉపరాష్ట్రపతికి 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. మెజారిటీ ఉపరాష్ట్రపతులు పూర్తి పదవీకాలం కొనసాగారు. వివి గిరి, వెంకట్రామన్ మాత్రం రాష్ట్రపతి పదవికి పోటీ చేయటానికి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు ధన్ఖడ్ రాజీనామా ఆ కోవలోకి రాదు. 2022లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న ధన్ఖడ్ 3 ఏళ్లకే తప్పుకున్నారు. ఆయనకింకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. ఇప్పుడు ధన్ఖడ్ స్థానంలో వచ్చేవారు కేవలం 2 ఏళ్ల కాలానికి మాత్రమే పదవిలో ఉంటారనే అభిప్రాయం సరికాదంటున్నారు నిపుణులు. ధన్ఖడ్ స్థానంలో ఎవరొచ్చినా వారికి 5 ఏళ్ల పదవీకాలం ఉంటుంది. అంటే 2030 వరకు పదవిలో కొనసాగుతారు. అలాగే సాధారణ రాజీనామా అయితే ఉపరాష్ట్రపతి పదవికి 60 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. కానీ ధన్ఖడ్ లాంటి ఆకస్మిక రాజీనామాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కాబట్టి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 4 రోజుల పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ప్రభుత్వం ఆ బిజీలో ఉంటుంది. కాబట్టి పార్లమెంటు సమావేశాలు పూర్తయ్యాకే తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే కసరత్తు చేస్తారని భావిస్తున్నారు. ప్రభుత్వంతో సంప్రదించాకే ఎలక్షన్ కమిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఉభయ సభల్లో ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. ఎక్కువ మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు. పార్లమెంట్ హౌస్లోనే సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా ప్రభుత్వం ఎవరి పేర్లను ప్రతిపాదించవచ్చు అనే ఊహాగానాలకు తెరలేచింది. అందరికంటే ముందుగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ పేరు వినిపిస్తోంది. జేడీయూ సీనియర్ నేత కావటం, రాజ్యసభను సజావుగా నడిపిన అనుభవం ఉండటం హరివంశ్ ప్లస్ పాయింట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. బీహార్లో రాజకీయ కారణాలతో బీజేపీ సీఎంను కూర్చోబెట్టాలి అనుకుంటే నితీష్ను ఉపరాష్ట్రపతిగా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. లేకపోతే మోడీ మార్క్ ఎంపికకు ఎప్పుడూ అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బీజేపీలో సంస్థాగత సభ్యులుగా ఉండి పెద్దగా క్రియాశీల రాజకీయాల్లో ప్రచారంలో లేని పేర్లు కూడా ఆఖరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకొచ్చే అవకాశాలు లేకపోలేదు. ఉపరాష్ట్రపతి పదవికి ఒకరిని ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వం చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటోంది. మొదటిగా వివాదరహితుడు కావాలనుకుంటుంది. తర్వాత రాజ్యసభను నడిపే సామర్థ్యం కీలకమే అయినా కేవలం ఆ ఒక్క అంశమే ఎంపికకు ప్రాతిపదిక కాకపోవచ్చు. ధన్ఖడ్లాగా మరీ దూకుడుగా ఉండకుండా తెలివిగా, వ్యూహాత్మకంగా ఉండే నేతకు మెరుగైన అవకాశాలు ఉంటాయి అనటంలో సందేహం లేదు. ఇక విపక్షాలు కూడా పార్లమెంటులో సర్కారుపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండటంతో ఉపరాష్ట్రపతి పదవి ఎంపికకి రాబోయే ఎన్నికల్ని, ఎన్నికల రాజకీయాల్ని పరిగణనలోకి తీసుకుంటారు అనటంలో మరో మాటకు తావులేదు. ఆ రకంగా కూడా ఉపయోగపడేలా ఎంపిక జరగొచ్చని బీజేపీ నేతలు ఊహిస్తున్నారు. ప్రస్తుతానికి మోడీ యూకే టూర్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చాక, పార్లమెంటు సమావేశాలు ముగిశాక మరే విదేశీ పర్యటనలు లేని సమయంలో తీరిక చూసుకుని కీలక నేతలతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎంతో కొంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందనే వాదన లేకపోలేదు. ప్రభుత్వం కూడా ఈ వాదనతో ఏకీభవించటానికే ఎక్కువ అవకాశాలున్నాయి. మరీ రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని ఎంపిక చేస్తే రాజ్యసభ నడపటం ఇబ్బందవుతుంది. చైర్మన్ ఉన్నా సరే డిప్యూటీ చైర్మనే సభను నడిపించడం కూడా బాగుండదనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. అందుకే రాజకీయ అనుభవం ఉండి వివాదరహితంగా ఉండే నేతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. బీజేపీ నేతైనా, ఎన్డీఏ మిత్రపక్షాల నుంచైనా నేతలకు ఛాన్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. అంతిమంగా మోడీ మనసులో ఏముందో ఎవ్వరికీ తెలీదు. అనూహ్య నిర్ణయాలకు, ప్రత్యర్థుల ఊహకందని వ్యూహాలకు పెట్టింది పేరైన మోడీ ఈసారి ఏం చేస్తారనేది ఉత్కంఠకు దారితీస్తోంది. మొత్తం మీద ధన్ఖడ్ రాజీనామా ఎపిసోడ్ ఎన్నో సందేహాలకు, కొన్ని సమాధానాలకు తావిచ్చింది.
ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ సాధారణ వ్యక్తుల్లా ఆవేశకావేశాలకు లోను కావడం, పదే పదే గీత దాటడం అంత శోభనివ్వదు. అలాగే గవర్నర్గా, ఉపరాష్ట్రపతిగా వ్యవహార శైలిలో ఎలాంటి తేడా ఉండాలో కూడా తెలియచెప్పింది. రాబోయే ఉపరాష్ట్రపతులు కూడా ఈ ఉదంతం ఒక పాఠంగా మిగిలిపోతుందంటున్నారు. ఉపరాష్ట్రపతి అనేది కీలక పదవి అనటంలో సందేహమే లేదు. అలాగే పార్లమెంటును సజావుగా నడపడంలోనూ వీరి బాధ్యత చాలా కీలకం. కానీ ఈ విషయాన్ని జగదీప్ ధన్ఖడ్ సరిగా అర్థం చేసుకున్నారా అంటే లేదనే చెప్పాలేమో. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ధన్ఖడ్ అందుకు తగ్గ పరిణతి ఎప్పుడూ ప్రదర్శించలేదనే వాదన ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ధన్ఖడ్కు ఢిల్లీలో అధికార కేంద్రాల విషయంలో ఖచ్చితమైన అవగాహనే ఉంది. అయితే ధన్ఖడ్ కాస్త బోళా మనిషి. ఆ బోళాతనమే శృతిమించి వివాదాస్పదంగా, ముక్కుసూటితనమే హద్దులు దాటిన ప్రవర్తనగా ముద్రపడుతూ వచ్చింది. ఈ విషయం ఎప్పటికప్పుడు కొందరు సన్నిహితులు చెప్పినా, పరోక్షంగా సర్కారు హింటిచ్చినా ధన్ఖడ్ తెలుసుకోలేదని అంటున్నారు. గవర్నర్గా ధన్ఖడ్ అనవసర దూకుడు కొంతవరకు పనికొచ్చింది. మమత లాంటి కొమ్ములు తిరిగిన నేతలతో ఢీకొట్టాలంటే అలాంటి ప్రవర్తన ఉంటే తప్ప కుదరదనే భావన వచ్చింది. కానీ ఢిల్లీ వచ్చాక సీన్ మారింది. పదవి మారింది, బాధ్యత మారింది. అన్నీ మారినా ధన్ఖడ్ వైఖరి మాత్రం మారలేదు. మార్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఆయన చాలాసార్లు తన వైఖరి మొదట్నుంచి ఇలాగే ఉందని, ఇప్పుడు కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదని రాజ్యసభలోనే విపక్ష సభ్యులకు చెప్పారు. జగదీప్ ధన్ఖడ్ వ్యవహార శైలిపై మొదట్నుంచి విమర్శలున్నాయి. దీనికి తగ్గట్టుగా ఆయనకు సర్కారు మద్దతు ఉందని, అందుకే ఏం చేసినా చెల్లిపోతుందనే చర్చ కూడా బాగా జరిగింది. కానీ అది నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. ఎవరికైనా హద్దు దాటనంతవరకే గౌరవం ఉంటుందని, పరిధి దాటాక వేటు వేయక తప్పనిసరి పరిస్థితి వస్తుందనే సంగతి పాత విషయమే. ఇప్పుడు ధన్ఖడ్ విషయంలోనూ ఆ పరిస్థితి రావటంతో ఆయన ముందే తప్పుకోవాల్సి వచ్చిందనేది హస్తిన వర్గాల మాట. कहने का मकसद ही नहीं है, क्योंकि ये उनकी इच्छा है और गवर्नमेंट की इच्छा है कि उनको स्वीकार करना नहीं करना, वो सब उनकी बात है, हमारा कोई इससे वास्ता नहीं है. రాజ్యసభ చైర్మన్గా అన్ని పార్టీలతో సత్సంబంధాలు పెట్టుకోవటంలోనూ ధన్ఖడ్ విఫలమయ్యారు. ఏకంగా స్వతంత్ర భారత్ చరిత్రలో తొలిసారిగా ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి అవిశ్వాసం ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. అయితే డిప్యూటీ చైర్మన్ ఆ తీర్మానానికి మోకాలడ్డటంతో అది ఆగింది. చివరకు ధన్ఖడ్ వ్యవహార శైలి ఏ స్థాయికి వెళ్లిందంటే ప్రతిపక్షమే కాదు, అధికారపక్షం కూడా అవిశ్వాస తీర్మానం ఆలోచన చేసేదాకా వచ్చింది. అలాంటి ఇబ్బందికర స్థితి వస్తుందని ఊహించే లీకుల్ని అనుసరించి ధన్ఖడ్ ముందస్తుగా తప్పుకున్నారని చెబుతున్నారు. And what kind of foul play would be there even to suspect, Congress should suspect it. And Dhankard ji is a man of great integrity, man of great intellect and ability, and he has legal acumen, is brilliant, and a man of high political acumen, political wisdom. I think when he does something, I think maybe in a health perspective, I think we have to see it in the right perspective. There is no need to make a different. There is no need to look at another some kind of perspective which Congress looking at. ధన్ఖడ్ రాజీనామా తర్వాత కూడా అధికార పక్షం నుంచి పెద్దగా స్పందన రాలేదు. చివరకు ప్రధాని కూడా రాజీనామా ప్రకటన వెలువడ్డ 15 గంటల తర్వాతే ట్వీట్ చేశారు. ధన్ఖడ్ ఆరోగ్యం బాగుండాలని ముక్తసరిగా సందేశం పెట్టారు. కొందరు ధన్ఖడ్ నిష్క్రమణను వెంకయ్య వీడ్కోలుతో పోల్చి చూస్తున్నారు. అయితే ఇక్కడ పోలిక సబబు కాకపోయినా ఉపరాష్ట్రపతి హోదాలో రాజీనామా చేసిన వ్యక్తికి దక్కాల్సిన వీడ్కోలైతే ధన్ఖడ్కు దక్కలేదనే చెప్పాలి. దానికి ఆయన స్వయంకృతమే కారణమనటంలో కూడా సందేహమేమీ లేదు. గవర్నర్గా కోల్కతాలో దుమ్ము రేపిన ధన్ఖడ్ ఢిల్లీలో బహిరంగంగా ఆ స్థాయి రచ్చ చేయలేదు. కానీ రాజ్యసభలో జరిగింది తక్కువేం కాదంటున్నారు అధికారపక్ష ఎంపీలు. ఖర్గేతో అనవసర గొడవకు దిగటం ద్వారా ఆయన హైలైట్ అయ్యే ఛాన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో అధికారపక్షం ప్రతిపక్షాన్ని మరీ చిన్నచూపు చూస్తోందనే భావనకు కూడా బలం కలిగేలా ఊతమిచ్చారనేది వారి ఫీలింగ్. రాజ్యసభ చైర్మన్ స్కూల్ హెడ్ మాస్టర్లా వ్యవహరిస్తున్నారని, తాము ఎంపీలమే కాని స్కూల్ పిల్లలం కాదని కొన్నిసార్లు సీనియర్ సభ్యులు మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ధన్ఖడ్ వెనక్కి తగ్గిన సందర్భాలు తక్కువ. కొన్నిసార్లు అఖిలపక్ష సమావేశానికి కూడా మేము రాబోమని విపక్షాలు ధన్ఖడ్కు వార్నింగ్ ఇచ్చాయి. రాజ్యసభలో ధన్ఖడ్ చెలరేగిపోయిన తీరు చూసి కొందరు సీనియర్ ఎంపీలు షాక్ అయ్యారు. ఇంత దూకుడు మంచిది కాదు, తగ్గించుకోవాలి, మీ మంచి కోసమే చెబుతున్నాం అని కూడా సలహా ఇచ్చారు. అయినా ఆయన పెడచెవిన పెట్టారు. చివరకు వివిధ మార్గాలలో ప్రభుత్వం పంపిన పరోక్ష సందేశాల్ని కూడా తనకు అలవాటైన రీతిలో పట్టించుకోలేదని, ఆ ధోరణే ఆయన పదవి కిందకు నీళ్లు తెచ్చిందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నత విద్యలు, అరుదైన అవకాశాలు రాగానే సరిపోదు, వాటిని నిలబెట్టుకోవటానికి కూడా చాలా ప్రయత్నం చేయాలి. అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
లేకపోతే అనుకోని పరిస్థితులు ఎదురు కావచ్చనటానికి ధన్ఖడ్ ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణ. ఏ వ్యవహారాన్ని తెగేదాకా లాగకూడదు. ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఉపరాష్ట్రపతి అంటే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ చిన్న లాజిక్ను ధన్ఖడ్ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే 3 ఏళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్నా ఉపరాష్ట్రపతి పదవిలో ఇమడలేకపోయారు. అందుకే చరిత్రలో ఏ ఉపరాష్ట్రపతి చెయ్యని విధంగా అర్థాంతరంగా రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.